చిత్తూరు జిల్లా జర్నలిస్టుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు చలో విజయవాడకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయరాజ్ మీడియాతో మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, కార్మిక బీమా, ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ఏడాదిలో 2 సార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని, ఆంధ్రప్రదేశ్ మాస పత్రికను పునరుద్ధరించాలని, ఉత్తమ ప్రతిభ చూపిన జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చి గౌరవించాలన్నారు. అదేవిధంగా సమాచార శాఖను బలోపేతం చేసి అందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, రైల్వే పాస్లను పునరుద్ధరించాలని, వివిధ జర్నలిస్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నిరాదరణకు గురైన జర్నలిస్టులకు భరోసా కల్పిస్తూ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి 500 మందికి పైగా జర్నలిస్టులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మార్చి నెల 4వ తేదీ జర్నలిస్టుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం జరిగేటువంటి ఈ పోరాటం